హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ పవర్ ప్లే అనే చాప్టర్లో ది అదర్ సైడ్స్ ఆఫ్ పవర్ వెన్ జీరో ఈజ్ ఇన్ పవర్ లైన్ ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ ది అదర్ సైడ్ ఆఫ్ పవర్స్. సో ఇందులో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాము. మనం ఒకవేళ ఈ వాల్యూ కనుక కనుక్కోవాల్సి వస్తే ఫైండ్ 2 power 4 డివైడెడ్ బై 2 క్యూబ్. దీని వాల్యూ కనుక్కోవాల్సి వస్తే కనుక డివైడెడ్ బై ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని 2 power 4 అంటే 2 into 2 into 2 into 2 బై డివైడెడ్ బై అన్నారు కాబట్టి బై రాసుకోవాలి. 2 క్యూబ్ అంటే 2 into 2 into 2 3 టైమ్స్ రాస్తాము. సో కింద డినామినేటర్లో ఉన్న త్రీ టూస్కి పైన న్యూమరేటర్లో ఉన్న 3 2స్కి క్యాన్సిల్ అవుతుంది, ఆన్సర్ 2 వస్తుంది. సో ఇంత ప్రాసెస్ చేసే పని లేకుండా దీన్ని సింపుల్గా ఇలా చేయొచ్చు అనమాట. 2 power 4 డివైడెడ్ బై 2 క్యూబ్ అన్నప్పుడు 2 పవర్ ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో డివైడెడ్ బై గుర్తున్నప్పుడు ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. సో 2 power 4 - 3 2 power 1 అనమాట. సో ఇంత ప్రాసెస్ చేయకుండా సింపుల్గా ఇలా చేయొచ్చు. సో ఇంకొకటి చూద్దాం ఇటువంటిదే. 2 power 100 డివైడెడ్ బై 2 power 75 ఇలా కనుక ఉన్నట్లయితే 2ని 100 టైమ్స్ రాయడం అంటే చాలా ప్రాసెస్ కదా, అలానే 2ని 75 టైమ్స్ రాయడం కూడా చాలా ప్రాసెస్. సో సింపుల్గా ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో డివైడెడ్ బై గుర్తు కనుక ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని మైనస్ అంటే సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 2 power 100 - 75 సో 2 power 25. దీని నుంచి మనం నేర్చుకునే ఫార్ములా ఏంటి అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m - n. ఇదన్నమాట, ఇది ఒక ఎక్స్పోనెంట్కి సంబంధించిన లా. ఇది మనం ఆల్రెడీ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ఇది నేర్చుకున్నాం. అంటే n పవర్ a ఇంటూ n పవర్ b అది నేర్చుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఏదైనప్పటికీ జనరల్గా బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ గుర్తు కనుక ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో డివైడెడ్ బై గుర్తు కనుక ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇవి 2 లాస్. అదేవిధంగా ఎక్స్పోనెంట్లో 0 వస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 2 పవర్ ఎప్పుడు 2నే తీసుకుంటున్నాం కదా, ఇంకొకటి చూద్దాం. 5 power 4 డివైడెడ్ బై 5 power 4 దీని ఆన్సర్ కనుక్కుందాం. మామూలుగా మనకి ఈ ఫార్ములా ప్రకారం అయితేనేమో 5 పవర్ బేసెస్ 2 ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే 4 - 4 అవుతుంది, 5 power 0. మరి ఎక్స్పోనెంట్లో 0 కనుక ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే కనుక మనం జనరల్గా చేద్దాం. 5 power 4 డివైడెడ్ బై 5 power 4 అన్నప్పుడు న్యూమరేటర్లో 5ని 4 టైమ్స్ రాస్తాము, డినామినేటర్లో కూడా 5ని 4 టైమ్స్ రాస్తాము. 5 into 5 into 5 సో ప్రతి 5 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 5 1s 5 1s ఎంత మిగులుతుంది 1. సో ఇలా చేస్తే మనకు 1 వచ్చింది. ఈ ఫార్ములా ప్రకారం చేస్తే ఎక్స్పోనెంట్లో 0 వచ్చింది. సో ఎక్స్పోనెంట్లో 0 కనుక వచ్చినట్లయితే దాని వాల్యూ 1 అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బేస్ ఏది ఉన్నప్పటికీ ఎక్స్పోనెంట్లో 0 కనుక ఉన్నట్లయితే దాని వాల్యూ 1. సో ఎక్స్కి పవర్లో 0 ఉన్న 1, ఏకి పవర్లో 0 ఉన్న 1, లేదా ఎక్స్ ఏలు కాకుండా ఏదైనా నెంబర్ ఉన్నా అంటే 10 power 0 అన్నా కానీ దాని వాల్యూ 1. బేస్ ఏది ఉన్నా అంటే వేరియబుల్ ఉన్నా కాన్స్టెంట్ ఉన్నా ఎక్స్పోనెంట్లో కనుక 0 కనుక ఉన్నట్లయితే దాని వాల్యూ 1 అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక లా అనమాట. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 లేదా ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. బేస్లో ఏది ఉన్నప్పటికీ, బేస్లో ఏ ఉన్నా ఎక్స్ ఉన్నా లేదా కాన్స్టెంట్స్ ఉన్నా ఏ నెంబర్ ఉన్నా సరే ఎక్స్పోనెంట్లో కనుక 0 ఉన్నట్లయితే దాని వాల్యూ 1 అవుతుంది. ఎక్స్పోనెంట్లో 0 ఉంటే కనుక 1 అవుతుంది అని చెప్పుకున్నాం కదా. మరి ఎక్స్పోనెంట్లో నెగిటివ్ నెంబర్స్ కనుక ఉంటే ఎలా ఉంటుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. 2 power 4 డివైడెడ్ బై 2 power 6 ఇలా కనుక ఉన్నట్లయితే మనం జనరల్గా ఏం చేస్తాము, న్యూమరేటర్లో 2ని 4 టైమ్స్ రాస్తాము, డినామినేటర్లో 2ని 6 టైమ్స్ రాస్తాము. సో క్యాన్సిల్ చేసినట్లయితే న్యూమరేటర్లో ఉన్నటువంటి 4 2స్కి డినామినేటర్లో ఉన్నటువంటి 4 2స్కి క్యాన్సిల్ అవుతుంది. సో 1/2² మిగులుతుంది. సో ఇది కూడా ఇంత ప్రాసెస్ చేయకుండా మనం ఫార్ములా ప్రకారం కనుక చేసినట్లయితే అంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m - n.
బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో డివైడెడ్ బై గుర్తుండి ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. దాని ప్రకారంగా 2^4 డివైడెడ్ బై 2^6 ఈజ్ ఈక్వల్ టు 2^4 - 6 అని రాస్తాము. సో స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, 6లో నుంచి 4 మైనస్ చేస్తే 2, అంటే దీని ఆన్సర్ 2^-2. మనకి ఇలా చేసినప్పుడు ఎలా వచ్చింది, 1/2² అని వచ్చింది. సో పవర్లో కనుక అంటే ఎక్స్పోనెంట్లో కనుక మైనస్ ఉన్నట్లయితే ఈ వాల్యూ మొత్తాన్ని కూడా మన డినామినేటర్లో రాసినట్లయితే ఈ ఎక్స్పోనెంట్లో మైనస్ అనేది ఉండదన్నమాట, 1/2² అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3^4 డివైడెడ్ బై 3^10 ఫార్ములా ప్రకారం బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో డివైడెడ్ బై గుర్తుంది. అప్పుడు ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి, అంటే 3^4 - 10 అవుతుంది. 4లో నుంచి 10 తీసేస్తే -6 వస్తుంది. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ తీసేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది, -6. సో ఎక్స్పోనెంట్లో మైనస్ కనుక ఉన్నట్లయితే ఆ నెంబర్ని మొత్తాన్ని మనం డినామినేటర్లో రాస్తాం, 3^6. సో ఎందుకు రాస్తాము అనేది ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది గుర్తుంచుకోండి. ఎక్స్పోనెంట్లో కనుక మైనస్ వచ్చినట్లయితే దాని మొత్తాన్ని మనం డినామినేటర్లో రాస్తే ఎక్స్పోనెంట్లో ఉన్న మైనస్ అనేది పోతుంది. ఎందుకు పోతుందో చూద్దాం, ఇంకొకసారి చెప్తాను చూడండి. 3^4 అంటే 3ని 4 టైమ్స్ రాస్తాము, 3^10 అంటే 3ని 10 టైమ్స్ రాసుకోవాలి. న్యూమరేటర్లో ఉన్నటువంటి 4 3స్కి డినామినేటర్లో ఉన్నటువంటి 4 3స్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక ఎన్ని మిగిలిన డినామినేటర్లో మనకి 1/1 2 3 4 5 6 3^6 రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయొచ్చు కదా, 3^6. సో మనం ఇలా కాకుండా డైరెక్ట్గా ఇలా చేసినట్లయితే మనకి 3^-6 వస్తుంది. సో మైనస్ ఉన్నప్పుడు పవర్లో నెగిటివ్ కనుక ఉన్నట్లయితే దాని డినామినేటర్లో రాసినట్లయితే అది పాజిటివ్ అవుతుంది అనమాట. సో ఎందుకు వచ్చింది ఇక్కడ అర్థమైంది కదా. సో మనకు ఫార్ములా ప్రకారం చేస్తే ఇలా వస్తుంది, మామూలు క్యాన్సిలేషన్ చేస్తే కనుక ఇలా వస్తుంది అనమాట. సో మైనస్ కనుక ఉన్నట్లయితే దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. ఒకవేళ డినామినేటర్లోనే మైనస్ ఉంటే ఏం చేయాలి అంటే, ఇలా కనుక ఉందనుకో 7^-2 అని కనుక ఉన్నట్లయితే దాని న్యూమరేటర్లో రాస్తే నెగిటివ్ అనేది తీసేయచ్చు అనమాట, ఎక్స్పోనెంట్లో ఉన్నటువంటి మైనస్ తీసేయచ్చు. సో దీన్ని జనరల్గా ఏం రాస్తామంటే a⁻n అంటే ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంటే దాన్ని డినామినేటర్లో రాస్తే మైనస్ పోతుంది. లేదా ఆల్రెడీ 1/a⁻n అని కనుక ఉన్నట్లయితే ఇక డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని న్యూమరేటర్లో రాస్తే కనుక మనకి మైనస్ అనేది పోతుంది అనమాట. ఈ రెండిట్లో ఏదైనా రాయొచ్చు, ఇది ఒక లా అనమాట. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఇది ఇంకొకటి. ఎక్స్పోనెంట్లో మైనస్ కనుక ఉన్నట్లయితే ఆ మైనస్ పోవాలి అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి ఆ మొత్తాన్ని డినామినేటర్లో రాయాలి. లేదా డినామినేటర్లో ఉన్న నెంబర్కే ఎక్స్పోనెంట్లో మైనస్ కనుక ఉన్నట్లయితే దాని మొత్తాన్ని న్యూమరేటర్లో రాసినట్లయితే ఆ మైనస్ అనేది తీసేయచ్చు అనమాట. సో ఇది ఒక లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో ఇది ఒక లా. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మొత్తం ఒకసారి చూద్దాము. n⁻−a ఎక్స్పోనెంట్లో మైనస్ కనుక ఉన్నట్లయితే దాని మొత్తాన్ని కూడా మనం కింద రాస్తాము. ఇక్కడ మనకి ప్రింటింగ్ మిస్టేక్ 1/n⁻a అవుతుంది. లేదా n⁻a ఈజ్ ఈక్వల్ టు 1/n⁻−a అని కూడా రాసుకోవచ్చు, వేర్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇంకొకటి n⁻a × n⁻b బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయొచ్చు, n⁻a+b. నెక్స్ట్ పవర్కి పవర్ కనుక ఉన్నట్లయితే ఆ పవర్స్ రెండు మల్టిప్లికేషన్ చేయొచ్చు, n⁻a⁻b అన్నా n⁻b⁻a అన్నా. అంటే పవర్కి పవర్ కనుక ఉన్నట్లయితే ఆ రెండు పవర్స్ని మల్టిప్లికేషన్ చేయొచ్చు, n⁻a × b. నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకున్నాం మనం n⁻a డివైడెడ్ బై n⁻b. బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో డివైడెడ్ బై గుర్తుంటే ఎక్స్పోనెంట్స్ లేదా పవర్స్ని మైనస్ చేయాలి. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉండి ఇంటూ గుర్తుంటే ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో డివైడెడ్ బై గుర్తు కనుక ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ లాస్ ఉపయోగించి కింద మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్ చేద్దాం. రైట్ ఈక్వలెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ మనకు 5 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ సింప్లిఫై అండ్ రైట్ ది ఆన్సర్స్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. వీటిని సింప్లిఫై చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంది. సో ఈ మైనస్ పోవాలి అంటే వీటిని డినామినేటర్లో రాసుకోవాలి, అంటే 1/2⁴ అవుతుంది. నెక్స్ట్ 10⁻−5 దీన్ని 1/10⁵ అని రాసుకోవచ్చు.
నెక్స్ట్ -7 హోల్ పవర్ -2. సో ఇక్కడ బేస్లో మైనస్ అయితే పోదు, ఎక్స్పోనెంట్లో ఉన్న మైనస్ పోవాలి అంటే దీన్ని మొత్తాన్ని డినామినేటర్లో రాయాలి. బేస్లో ఉన్న మైనస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, ఎక్స్పోనెంట్లో ఉన్న మైనస్ మాత్రమే పోతుంది. -7 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కూడా బేస్లో మైనస్ ఉంది, ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంది. బేస్లో ఉన్న మైనస్ ఏమీ పోదు, అది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎక్స్పోనెంట్లో ఉన్న మైనస్ పాజిటివ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 10 పవర్ -100. ఇక్కడ ఎక్స్పోనెంట్లో మాత్రమే మైనస్ ఉంది, దీన్ని డినామినేటర్లో రాస్తే పాజిటివ్ అవుతుంది, 10 పవర్ 100. నెక్స్ట్ అదే పేజ్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. సింప్లిఫై అండ్ రైట్ ది ఆన్సర్స్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇచ్చిన వాటిని సింప్లిఫై చేసి మొత్తాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. సో ఇక్కడ మనకి ఏ ఫార్ములా యూజ్ అవుతుందో ఇక్కడ మనకి చూడగానే వెంటనే గుర్తు రావాలన్నమాట. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఇంటూ గుర్తుంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఫార్ములా యూజ్ చేసేది a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. సో మనకి ఇంతకుముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఈ ఫామ్లో ఉండేది, ఇప్పుడు ఇచ్చింది అయితే ఇది n పవర్ a ఇంటూ n పవర్ b. ఎలా ఉన్నప్పటికీ మనకి బేసెస్ ఈక్వల్గా ఉండి ఎక్స్పోనెంట్స్ ఇలా ఉంటే మధ్యలో ఇంటూ గుర్తు కనుక ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి, ఇది దీని అర్థం. సో ఇక్కడ 2 బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. 2 పవర్ -4 ప్లస్ 7. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నా పాజిటివ్ నెంబర్స్ ఉన్నా మధ్యలో ఇంటూ గుర్తు కనుక ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ 2 పాజిటివ్ నెంబర్స్ అయితే యాడ్ చేసేవాళ్ళము, ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 7లో నుంచి 4 మైనస్ చేస్తే 3 అవుతుంది. సో 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. సో ఇది అవసరం లేదు ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోనే రాయమన్నారు కాబట్టి ఆన్సర్ 2 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ -5 ఇంటూ 3 పవర్ 6. ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఇంటూ గుర్తుంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. సో బేసెస్ ఎన్ని ఉన్నా సరే ఇదే ఫార్ములా అనమాట, n పవర్ a ఇంటూ n పవర్ b. ఒకవేళ ఇంకొకటి కూడా ఉన్నట్లయితే బేసెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తాం, n పవర్ a ప్లస్ b ప్లస్ c. ఇక్కడ మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి కదా, దీని ప్రకారంగా 3 పవర్ 2 -5 ప్లస్ 6. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంటే పాజిటివ్ నెంబర్ రాసుకుంటాము, నెగిటివ్ నెంబర్ ఉంటే నెగిటివ్ నెంబర్ రాసుకుంటాము. 2 పాజిటివ్ నెంబరు, -5 నెగిటివ్ నెంబరు, 6 పాజిటివ్ నెంబరు. సో ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ రెండు యాడ్ చేయాలి అంటే ఈ రెండు అనమాట. 2 + 6 8 అవుతుంది. 8 - 5, 8లో నుంచి 5 మైనస్ చేస్తే 3 క్యూబ్ అనమాట ఆన్సర్. నెక్స్ట్ p క్యూబ్ ఇంటూ p పవర్ -10. ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఇంటూ గుర్తుంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. p పవర్ 3 ప్లస్ 10 ఉంటే ప్లస్ వేసుకునే వాళ్ళం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -10. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, 10లో నుంచి 3 మైనస్ చేస్తే 7 అంటే p పవర్ -7. సో ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంది కాబట్టి దీని మొత్తాన్ని డినామినేటర్లో రాసినట్లయితే ఈ మైనస్ అనేది ఉండదు, 1/p పవర్ 7 అవుతుంది. సో ఇక్కడ మనకి 2 లాస్ ఉపయోగిస్తామన్నమాట. ఒకటి, ఈ నెగిటివ్ పోవాలి, పవర్లో ఉన్న నెగిటివ్ పోవాలి అంటే దీన్ని డినామినేటర్లో రాసుకుంటాం. ఫస్ట్ 2 పవర్ 4 ఇంటూ 1/, ఇక్కడున్న మైనస్ అయితే పోదు, -4 హోల్ స్క్వేర్ అని రాస్తాము. సో ఎక్స్పోనెంట్లో కనుక ఈవెన్ నెంబర్ ఉంటే బేస్ అనేది ప్లస్ అవుతుంది, పాజిటివ్ అవుతుంది. 2 పవర్ 4 ఇంటూ 1/4 స్క్వేర్ అని రాసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే -4 ఇంటూ -4 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 4 స్క్వేర్ అనమాట. 4ని మనం మళ్ళీ ఎలా రాయొచ్చు, ఇక్కడ బేసెస్ ఈక్వల్గా లేవు చూడండి. మనం ఏదన్నా ఫార్ములా అప్లై చేయాలి అంటే మనకున్న ఫార్ములాస్లో బేసెస్ ఈక్వల్గా ఉండాలి. సో ఈ 4ని కూడా ఏం చేస్తామంటే 2 స్క్వేర్ అని రాస్తాము. 2 స్క్వేర్, మళ్ళీ 4కి ఏముంది, స్క్వేర్ ఉంది కాబట్టి దీని మొత్తానికి స్క్వేరు. సో ఇక్కడ పవర్కి పవర్ లాగా ఉంది, 2 పవర్ 4 ఇంటూ 1/, పవర్కి పవర్ ఉంటే మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. 2 పవర్, ఈ రెండు పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ 2 అవుతుంది. సో 2 పవర్ 4 ఇంటూ 1/2, 2 2s 4, 1/2 పవర్ 4. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 8 పవర్ p ఇంటూ 8 పవర్ q. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఇంటూ గుర్తుంది. సో a పవర్ m ఇంటూ a పవర్ n. ఈ ఫార్ములా ప్రకారం a పవర్ m ప్లస్ n. ఎక్స్పోనెంట్స్ రెండింటిని యాడ్ చేయాలి, 8 పవర్ p ప్లస్ q అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ పవర్ లైన్స్. ఈ పవర్ లైన్స్లో అరేంజ్ ది పవర్స్ ఆఫ్ 4 అలాంగ్ ఏ లైన్. పవర్స్ ఆఫ్ 4ని ఒక లైన్లో అరేంజ్ చేశారు. సో 4 పవర్స్ అన్నిటిని ఒక లైన్లో అరేంజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇది ఒక ల్యాడర్ కనుక అనుకున్నట్లయితే పైకి వెళ్ళే కొద్దీ మనం ఇంటూ 4తో మల్టిప్లికేషన్ చేయాలి, ఒక మెట్టు కిందకి దిగాలి అంటే 4తో డివైడ్ చేయాలి. ఇది ఒక ల్యాడర్ అనమాట.
ఫస్ట్ 4 పవర్ 0 ఇక్కడ ఉంది చూడండి, 4 పవర్ 0. దేనికైనా సరే పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ దీనికి ఇంకొక 4 కనుక మల్టిప్లికేషన్ చేస్తే 4 పవర్ 1 4 అవుతుంది. ఈ 4కి ఇంకొక 4తో మల్టిప్లికేషన్ చేస్తే 16. ఈ 16కి ఇంకో 4తో మల్టిప్లికేషన్ చేస్తే 64. 64ని ఇంకో 4తో మల్టిప్లికేషన్ చేస్తే 256. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అంటే మనం 4తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 256ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే 1024. నెక్స్ట్ ఈ 1024ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే 4096. నెక్స్ట్ దీన్ని మళ్ళీ 4తో మల్టిప్లికేషన్ చేస్తే 16384. నెక్స్ట్ దీన్ని కూడా 4తో మల్టిప్లికేషన్ చేస్తే 65536. సో ఇక్కడ పవర్స్ ఒక్కొక్కటి పెరుగుతూ పోతుంది. 4 పవర్ 0, 4 పవర్ 1, 4 పవర్ 2, 4 క్యూబ్, 4 పవర్ 4, 4 పవర్ 5, 4 పవర్ 6, 4 పవర్ 7, 4 పవర్ 8. మనం పైకి వెళ్ళాలి అంటే 4తో మల్టిప్లికేషన్ చేయాలి, లేదా ఒక మెట్టు కిందకు దిగాలి అంటే 4తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ 4 పవర్ 0 1 ఉంది. దీని నుంచి ఒక మెట్టు కిందకి రావాలంటే ఈ 1ని 4తో డివైడ్ చేయాలి. ఇంకొక మెట్టు కిందకు దిగాలి అంటే ఈ 1/4ని ఇంకొక 4తో డివైడ్ చేయాలి, అంటే 1/16 అవుతుందన్నమాట. సో ఇది మనకి 4 పవర్ లైను. దీన్ని యూజ్ చేసి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం దీన్ని ఎలా రాయొచ్చో చూడండి. మనం ఫస్ట్ n పవర్ a ఇంటూ n పవర్ b ఫార్ములా రాసినప్పుడు దాన్ని 2 వేస్లో రాసాము, గుర్తుందా మీకు ఫస్ట్ టాపిక్లో. సో ఇక్కడ 4 పవర్ 5ని 3 రకాలుగా రాసుకోవచ్చు మనం. 4 పవర్ 8 డివైడెడ్ బై 4 క్యూబ్ అన్నప్పుడు మనం ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేస్తాం, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. 4 పవర్ 8 మైనస్ 3 4 పవర్ 5 అవుతుంది. నెక్స్ట్ 4 క్యూబ్ ఇంటూ 4 స్క్వేర్, ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే 3 + 2 5 అవుతుంది. లేదా ఈ 5ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, 4 పవర్ 7 ఇంటూ 4 పవర్ -2. ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేస్తే 4 పవర్ 7 - 2 4 పవర్ 5 అవుతుంది. సో వీటిని యూజ్ చేసుకుని మనం కింద 2 క్వశ్చన్స్ ఇచ్చారు, ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. క్యాన్ వీ సే దట్ 16,384 అంటే ఇది 4 పవర్ 7కి ఈక్వల్ అనమాట. 4ని 7 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ 16,384 వస్తుంది. ఈజ్ 16 టైమ్స్ లార్జర్ దాన్ 1024. ఈ 1024 కంటే 16,384 16 టైమ్స్ ఎక్కువ అంట. అవునో కాదో మనం చెక్ చేయాలి. ఎస్, సిన్స్ అంటే దీని వాల్యూని డివైడ్ చేస్తే మనకు 16 రావాలన్నమాట. అలానే ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు దీన్ని బేస్ చేసుకొని. హౌ మెనీ టైమ్స్ లార్జర్ దాన్ 4 పవర్ -2 ఈజ్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ 4 పవర్ -2 కంటే ఎంత పెద్దదో కనుక్కోవాలి. చూడండి, ఈ క్వశ్చన్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. 4 పవర్ 7 ఎక్కువ 4 స్క్వేర్ కంటే కూడా. ఎంత ఎక్కువ అన్నప్పుడు ఈ 4 స్క్వేర్ టైమ్స్ ఎక్కువ అంట. ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. 4 పవర్ 7 ఈజ్ లార్జర్ దేనికంటే దాన్ 4 పవర్ 5. సో ఇది 4 పవర్ 5. సో ఎంత ఎక్కువ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే 4 పవర్ 7ని 4 పవర్ 5తో డివైడ్ చేయాలి. బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయొచ్చు, అంటే 7 - 5 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ ఎక్కువ అని మనకి ఇచ్చేశారు. ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా. సో దీన్ని బట్టి మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. హౌ మెనీ టైమ్స్ లార్జర్ దాన్ 4 పవర్ -2 ఈజ్ 4 స్క్వేర్. 4 స్క్వేరు ఈ 4 పవర్ -2 కంటే ఎంత పెద్దది? 4 స్క్వేరే పెద్దది. 4 స్క్వేర్ ఈజ్ లార్జర్ దాన్ 4 పవర్ -2. ఎంత పెద్దది అన్నప్పుడు ఈ 4 స్క్వేర్ని 4 పవర్ -2 తోటి డివైడ్ చేయాలి. సో ఇక్కడ కూడా బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మధ్యలో డివైడెడ్ బై గుర్తుంది, ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. సో 4 స్క్వేర్ మైనస్ కింద ఇంకో మైనస్ ఉంది, -2 అవుతుంది. 2 మైనస్లు ఎందుకు వచ్చాయి అంటే ఇక్కడ మనకు ఫార్ములాలో ఒక మైనస్ వస్తుంది. a పవర్ m బై a పవర్ n అంటే a పవర్ m - n. సో ఇది ఒకటి ఫార్ములాలో మైనస్, ఇంకొక మైనస్ ఎక్స్పోనెంట్లో ఉన్న మైనస్ అనమాట. 4 పవర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 + 2 అంటే 4 పవర్ 4. సో 4 పవర్ 4 టైమ్స్ పెద్దదన్నమాట. సో 4 స్క్వేర్ ఈజ్ 4 పవర్ 4 టైమ్స్ లార్జర్ దాన్ 4 పవర్ -2. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే కనుక ఈ లెక్కని ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఇక్కడ మనకి 4 స్క్వేర్ బై 4 పవర్ -2 ఉంది.
కింద డినామినేటర్లో ఉన్న ఎక్స్పోనెంట్కి మైనస్ ఉంది కాబట్టి దీన్ని న్యూమరేటర్లోకి తీసుకొచ్చినట్లయితే ఆల్రెడీ ఇక్కడ 4² ఉంది, ఇది న్యూమరేటర్లోకి వస్తే ఈ మైనస్ పోతుంది, సో 4² అవుతుంది. సో ఇప్పుడు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా ఉన్నాయి. బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ గుర్తుంటే ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయొచ్చు కాబట్టి ఇలా చూసుకున్న మనకి 4/4 వస్తుంది. సో పవర్లో కనుక నెగిటివ్ నెంబర్ ఉన్నట్లయితే అది డినామినేటర్లో ఉంటే న్యూమరేటర్లో రాసినట్లయితే పవర్లో ఉన్న మైనస్ పోతుంది, లేదా పవర్లో ఉన్న మైనస్ పోవాలి అంటే దానిని డినామినేటర్లో రాసిన ఆ మైనస్ అనేది పోతుంది అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఇంకో ఫార్ములా n⁻−a = 1/n⁻a అని రాయొచ్చు, లేదా ఆల్రెడీ డినామినేటర్లోనే మైనస్ కనుక ఉన్నట్లయితే దాని న్యూమరేటర్లో రాసినట్లయితే ఆ మైనస్ అనేది పోతుంది. ఈ రెండు ఫార్ములాస్ ఒకటే అనమాట. ఈ ఫార్ములాస్ని యూజ్ చేసాము. 4⁻−2 కంటే కూడా 4/4 టైమ్స్ పెద్దది 4² అనేది. నెక్స్ట్ ఇటువంటిదే పవర్ 7 లైన్ అనమాట. యూజ్ ది పవర్ లైన్ ఫర్ 7 టు ఆన్సర్ ది ఫాలోయింగ్. మనం పైన 4 పవర్ లైన్ చూసాం కదా, ఇక్కడ 7 పవర్ లైన్ ఇచ్చారు. ఈ పవర్ లైన్ యూజ్ చేసుకుని పక్కన మనకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయాలి. ఓన్లీ ఈ పవర్ లైన్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇక్కడ 7/0, దేనికైనా పవర్లో 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. మనం పైకి ఒక స్టెప్ వెళ్లే కొంది 7తో మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తాము. 2 స్టెప్స్ అయితే 7², 3 స్టెప్స్ అయితే 7³ అలా మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అలానే ఒక స్టెప్ కిందకు వచ్చేటప్పుడు 7తో డివైడ్ చేసుకుంటూ వస్తాము. 2 స్టెప్స్ కిందకు దిగాలి అంటే 7²తో డివైడ్ చేయాలి. 4 స్టెప్స్ కిందకు దిగాలి అంటే 7/4తో డివైడ్ చేయాలి. సో ఈ వాల్యూస్ ఇచ్చారు మనకి. ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ చేయకుండానే దీని వాల్యూ కనుక్కోవాలి. 2401 × 49 దీన్ని యూజ్ చేసుకోవాలి. 2401 అంటే 7/4 అని రాసుకోవచ్చు, 49 అంటే 7² అని రాసుకోవచ్చు. సో మనకి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని యూజ్ చేసుకొని ఇవన్నీ చేస్తామన్నమాట. మీకు పక్కనే పవర్ లైన్ ఉన్న పిక్చర్ కూడా కనిపిస్తుంది చూడండి. 2401 దీన్ని 7/4 అని రాసుకోవచ్చు, మనకి పవర్ లైన్లోనే ఇచ్చారు. 49ని 7² అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా ఉంది, బేసెస్ ఈక్వల్గా ఉంది, మధ్యలో ఇంటూ గుర్తుంటే ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. 7/4 + 2 అంటే 7/6. పవర్ లైన్లో 7/6 వాల్యూ 1,17,649 అని ఉంది. నెక్స్ట్ అలానే సెకండ్ వన్ 49³ దీని వాల్యూ కనుక్కోవాలి. సో 49ని ఇక్కడ మనం 7 బేస్గా రాసుకోవాలి. 49³ = 49ని 7² అని రాసుకోవచ్చు. 49కి క్యూబ్ ఉంది కాబట్టి 7² కూడా క్యూబ్. పవర్కి పవర్ కనుక ఉన్నట్లయితే పవర్స్ 2 మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 2 × 3 7/6. a పవర్ m హోల్ పవర్ n = a పవర్ m × n. ఆ ఫార్ములా ప్రకారం 7/6 అవుతుంది. 1,17,649 దీని వాల్యూ కూడా. 343 × 2401 ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. పవర్ లైన్లో చూసినట్లయితే 343 అంటే 7³ అని రాసుకోవచ్చు, 2401 అంటే 7/4 అని రాసుకోవచ్చు. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఇంటూ గుర్తుంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. 3 + 4 7/7 అవుతుంది. దీని వాల్యూ మనకు పవర్ లైన్లో ఇచ్చారు 8,23,543. నెక్స్ట్ వన్ 16,807 డివైడెడ్ బై 49. 49తో డివైడ్ చేయకుండానే దీని వాల్యూ పవర్ లైన్ యూజ్ చేసి కనుక్కోవాలి. పవర్ లైన్లో చూసినట్లయితే 16,807 వాల్యూ 7/5 అనమాట. బై 49 7² అవుతుంది. బేసెస్ ఈక్వల్గా ఉంటే మధ్యలో డివైడెడ్ బై గుర్తు కనుక ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 5 - 2 5 - 2 అంటే 3, 7³ అంటే 343. నెక్స్ట్ 7/343. ఇక్కడ కూడా మనం పవర్ లైన్ని యూజ్ చేసుకోవాలి. 7/343 = 7/1 అని రాసుకోవచ్చు. 343 అంటే 7³ అవుతుంది. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో డివైడెడ్ బై గుర్తుంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. అంటే 1 - 3. 1లో నుంచి 3 తీసేస్తే 2 వస్తుంది. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ తీసేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. పవర్లో కనుక మైనస్ ఉంటే దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. 1/7² అవుతుంది, అంటే 1/49. నెక్స్ట్ వన్ 16,807 బై 8,23,543. దీని మామూలు డివిజన్గా కాకుండా పవర్ లైన్ యూజ్ చేసుకోవాలి. 16,807ని పవర్ లైన్లో చూసినట్లయితే 7/5
నెక్స్ట్ దీని వాల్యూస్ పవర్ లైన్లో చూసినట్లయితే 7 పవర్ 7. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో డివైడెడ్ బై గుర్తు కనుక ఉన్నట్లయితే ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేయాలి. అంటే 5 మైనస్ 7. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. 7లో నుంచి 5 తీసేస్తే 2. 7 పవర్ -2. మైనస్ ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్లో దీన్ని డినామినేటర్లో రాసుకుంటే ఎక్స్పోనెంట్లో ఉన్న మైనస్ పోతుంది. సో 1/49 అవుతుంది. 7 స్క్వేర్ అంటే 49. నెక్స్ట్ 1,17,649 ఇంటూ 1/343. వీటిని కూడా పవర్ లైన్ యూజ్ చేసుకుని రాసుకోవాలి. దీని వాల్యూ 7 పవర్ 7 ఇంటూ 1/343 అంటే 7 క్యూబ్ అవుతుంది. సో 7 పవర్ 7 ఇంటూ 1 7 పవర్ 7/7 క్యూబ్. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో డివైడెడ్ బై గుర్తుంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ని మైనస్ చేస్తే 7 మైనస్ 3. 7 మైనస్ 3 అంటే 7 పవర్ 4 అవుతుంది. ఇక్కడ పవర్ లైన్లో 7 పవర్ 4 వాల్యూ చూడండి 2401. నెక్స్ట్ 1/343 ఇంటూ 1/343. 343ని 1/7 క్యూబ్ అని రాసుకోవచ్చు ఇంటూ 1/7 క్యూబ్. సో ఇక్కడ మనకి కింద రెండు డినామినేటర్స్లో ఉన్నాయి, వీటిని న్యూమరేటర్స్లోకి తీసుకొచ్చినట్లయితే ఇక్కడ పవర్లో మైనస్ వస్తుంది. అంటే 7 పవర్ -3 ఇంటూ 7 పవర్ -3. ఇప్పుడు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n లాగా ఉన్నాయి. బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ గుర్తుంటే పవర్స్ రెండు అంటే ఎక్స్పోనెంట్స్ రెండు యాడ్ చేయొచ్చు. అంటే -3 ప్లస్ -3. రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. 7 పవర్ -6. ఇక్కడ మళ్ళీ ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంది కాబట్టి దీన్ని డినామినేటర్లో రాసుకోవచ్చు 1/7 పవర్ 6. ఇక్కడ మనకు పవర్ లైన్లో 7 పవర్ 6 వాల్యూ చూడండి 1,17,649. ఇది దీని వాల్యూ.